నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. మిత్రులారా, అందరికీ మార్నింగ్ న్యూస్లోకి స్వాగతం. వెలుగు దినపత్రిక చూసుకుంటున్నట్లయితే కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ పలు రాష్ట్రాలు కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించిన పార్టీ హైకమాండ్. మధ్యప్రదేశ్కు చెందిన మీనాక్షితో రాష్ట్రంతో ప్రత్యేక అనుబంధం. 2022లో భూదాన్ పోచంపల్లిలో పర్యటన. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ ఎన్నుకోవడం జరిగింది, నియమితులయ్యారు. కాంగ్రెస్ తెలంగాణ కొత్త ఇన్ఛార్జిగా సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ను పార్టీ హైకమాండ్ నియమించింది. ప్రస్తుత ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి స్థానంలో మీనాక్షి బాధ్యతలు చేపట్టనున్నారు. ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే శుక్రవారం రాత్రి 9 గంటలకు ఈ ఇన్ఛార్జీలను నియమించారు. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ సంస్థాగత కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. జార్ఖండ్ రాష్ట్ర ఇన్ఛార్జిగా కె రాజ్కు బాధ్యతలు అప్పగించింది. త్వరలో ఎన్నికలు జరగనున్న బీహార్ రాష్ట్రంలో ఇన్ఛార్జిగా పార్టీ సీనియర్ నేత కృష్ణ ఆలవార్ను నియమించారు. హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్ బాధ్యతలు రజనీ పాటిల్కు అప్పగించారు. వీళ్ళకి పార్టీ సంబంధించిన కార్యక్రమాలు, ఇలా పార్టీలు ఎవరెవరికి రాష్ట్రాలకు ఏ పదవులు ఇస్తారని చెప్పేసి ఇది ఒక వార్త చూసుకోవచ్చు. టారిఫ్లపై తగ్గం, భారత్ తగ్గిస్తేనే మేము తగ్గిస్తాం తేల్చి చెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఎందరు తగ్గినా కూడా ఈసారి తగ్గడు, అసలు తగ్గేదలే. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం, అణు ఇంధనంపై ముందడుగు. మోదీ అక్రమ వలసదారులను వెనక్కి తెస్తామని వెల్లడి. ఇండియాకు F-35 ఫైటర్ జెట్లు ఇస్తామన్న ట్రంప్. 26/11 ఉగ్రదాడి నిందితుడు రానా అప్పగింతకు ఓకే. బంగ్లాదేశ్ అంశం ఇండియాకే వదిలేస్తున్నామని ప్రకటన. భారత్ నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై టారిఫ్ల విషయంలో వెనక్కి తగ్గబోమని యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. తమ వస్తువులపై ఇండియా టారిఫ్లు తగ్గించుకుంటే తాము కూడా భారత్ వస్తువులపై సుంకాలు తగ్గించుకుంటామని తేల్చి చెప్పారు. గురువారం సాయంత్రం భారత కాలమాన ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున వాషింగ్టన్లోని వైట్ హౌస్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. టెక్నాలజీ, గ్రేట్ డిఫెన్స్, ఎనర్జీ, ఇమిగ్రేషన్, ఎడ్యుకేషన్ తదితర రంగాల్లో సహకారంపై ఇరువురు చర్చించారు. అనంతరం ఇద్దరు కలిసి మీడియా సమావేశంలో సంయుక్త ప్రకటన చేశారు. రక్షణ రంగంలో భారత్కు మరింత సహకారం అందిస్తామని ట్రంప్ ప్రకటించారు. ఇందులో భాగంగా 5th జనరేషన్కి చెందిన ప్రపంచంలోని అధునాతన F-35 ఫైటర్ జెట్లను ఇండియాకు సరఫరా చేస్తామని వెల్లడించారు. ముంబై ఉగ్రవాద దాడి కేసులో నిందితుడు తహవూర్ రానాను భారత్కు అప్పగిస్తామని, తదుపరి దశలో మరిన్ని అప్పగింతలు కూడా ఉంటాయన్నారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను వెనక్కి తీసుకొస్తామని మోదీ ప్రకటించారు. అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అణు ఇంధన రంగంలో సహకరిస్తామన్న దిశగా కీలక ముందడుగులు పడిందన్నారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని దాదాపు రెట్టింపుగా $500 బిలియన్ మార్కుకు చేర్చాలని టార్గెట్గా నిర్ణయించారు. నాకొకటి అర్థం కాని విషయం ఏంటంటే, స్వాతంత్రం రాకముందుకు ఇదే బ్రిటిష్ తెల్లదొరలను ఈ దేశం నుండి పారిపో అని చెప్పేసి మనమే యుద్ధం చేసి స్వాతంత్రం తెచ్చుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, ఈ దేశాన్ని మొత్తం వాళ్ళకి అప్పచెప్తూ, అయ్యా మీరు రండి, మళ్ళీ వచ్చి మా దేశంలో పెట్టుబడులు పెట్టండి, ఇక మీరే దిక్కు మా దేశానికి, మళ్ళీ రండి, అప్పుడు ఎలాగొట్టిన వాళ్ళమే ఇప్పుడు పిలుస్తున్నాం. ఏందో అర్థం కాదు. ఇవి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక సంచలన వ్యాఖ్యలు చేసిండు అనుకోవచ్చు. మోదీ బీసీ కాదు, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రానికి దమ్ముంటే దేశమంతా కులగణన చేపట్టాలి. బీసీలను ముందుంచేందుకు బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు, బీసీలను ముంచేందుకు బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు. అందుకే ఇక్కడి కులగణనపై బురద చల్లుతున్నారు. కొందరు అంటున్నట్లు ఆఖరి రెడ్డి సీఎంను నేనే అయినా పర్వాలేదు, ఏ త్యాగానికైనా సిద్ధమే. పగడ్బందీగా కులగణన సర్వే చేసినాం. సర్వేలో పాల్గొనని కేసీఆర్ ఫ్యామిలీని సామాజిక బహిష్కరణ చేయాలి. కేసీఆర్ నన్ను కొట్టుడు కాదు, బయటకు వచ్చి నిటారుగా నిలబడు. అంత కొట్టాలనుకుంటే నీ కొడుకును అల్లుడిని బండకేసి కొట్టు. లిక్కర్ దందాలో కేజ్రీవాల్ను ఓడించిన నీ బిడ్డను 2 కొట్టు. రాష్ట్రానికి నిధులు ఇవ్వని మోదీపై యుద్ధం చేద్దామని పార్టీకి పిలుపు. ఇప్పటికైనా కేసీఆర్, కేటీఆర్ వివరాలు ఇవ్వండి. డిప్యూటీ సీఎం భట్టి. రాష్ట్రంలో చివరి రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి అని కొందరు నన్ను అంటున్నారు. నేను చివరి
సీఎంను అయినా పర్వాలేదు, మా నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు మేము సిద్ధం. అందుకే కులగణన సర్వే చేస్తాం. ఇది మా నిబద్ధత. బీసీలను ఎస్సీలను ఎందుకు తక్కువగా చూపిస్తాం? ఎక్కువ చూపించాలనుకుంటే మా కులాన్ని చూపించేవాడిని కదా. మా జాతిని 5% మాత్రమే ఎందుకు చూపిస్తాం? 20% పెంచుకోలేమా? ఎట్లా పెంచుకుంటావు? అది ఉన్నట్టు కనబడుతుంటే ఊళ్ళలో ఎంతమంది ఉన్నారు, ఊళ్ళలో బీసీలు ఎంతమంది ఉన్నారు, రెడ్డిలు ఎంతమంది ఉన్నారు, కళ్ళకు కనబడుతుంటే ఎట్లా పెంచుకుంటారు? ఇంకేమంటున్నాడంటే కేంద్రానికి దమ్ముంటే కులగణన సర్వే చేయాలి. తర్వాత కేసీఆర్ నన్నుగొట్టుడు కాదు, బయటకు వచ్చి గట్టిగా నిలవాడు. కేసీఆర్ కొట్టేది రాజకీయంగా అంటున్నాడు. కేసీఆర్ మాట్లాడేది రాజకీయంగా, మీరు మాట్లాడేది వ్యక్తిగతంగా. ఏమన్నా కొట్టాలనుకుంటే నీ అల్లుడిని, నీ బిడ్డని, నీ కొడుకును కొట్టు. ప్రధాని మోదీ మనసంతా బీసీలపై వ్యతిరేకతతో నిండిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వాస్తవానికి మోదీ బీసీ కాదు, ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2021 వరకు మోదీ కులం గుజరాత్లో ఉన్నత వర్గాల్లో ఉండేది. ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాక చట్టం చేసి తన కులాన్ని బీసీలో కలుపుకున్నాడు. ఇప్పుడు ఆయన సర్టిఫికేటెడ్ బీసీగా ఉండొచ్చు, కానీ మనస్తత్వం మాత్రం బీసీలకు వ్యతిరేక మనస్తత్వం అని వ్యాఖ్యానించారు. నిజంగా మోదీ బీసీ ప్రధానమంత్రి అయితే 2021 జనాభా లెక్కలు ఎందుకు చేయలేదు? బీసీ కులాల లెక్కలు ఎందుకు తేల్చలేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి దమ్ముంటే బీసీలపై చిత్తశుద్ధి ఉంటే దేశమంతా జనగణనతో పాటు కులగణన చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బలహీన వర్గాల లెక్కలు ఇప్పటి వరకు ఎవరు చేయలేదని, లెక్క కట్టని లెక్కలు చూపెట్టి తాము చేసి కులగణనను తప్పు అనడం ఏమిటని ప్రశ్నించారు. ఈ అంశంపై బలహీన వర్గాల ప్రజలు, మేధావులు ఆలోచించాలని కోరారు. ఏ రాష్ట్రం, ఏ ప్రభుత్వం చేయని సాహసాన్ని తమ ప్రజాప్రభుత్వం చేసిందని కులగణన చట్టం చేయబోతున్నామని ఆయన తెలిపారు. ఇంత గొప్ప లక్ష్యం ముందు ఎవరైనా చిన్న ఆరోపణలు చేస్తే వాటి గురించి ఆలోచించొద్దన్నారు. శుక్రవారం గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన యూత్ కాంగ్రెస్ కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణపై పీసీసీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్పై ప్రోగ్రాంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. దేశమంతా కులగణన సర్వే చేపట్టాలి. ఒకవేళ మిమ్మల్ని తక్కువ చేసి మమ్మల్ని ఎక్కువ చూపెట్టాలనుకుంటే మిమ్మల్ని తక్కువ చేసి మమ్మల్ని ఎక్కువ చూపెట్టుకునే ప్రయత్నం చేద్దాం, కానీ మేము 5% ఎందుకు చూపెట్టుకున్నాం అని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే మోదీ బీసీ కాదు, ఆయన కన్వర్టెడ్ లీగల్లీ బీసీ అని చెప్పేసి ఒక సంచలన వార్త చేసిండని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. 119 మందితో రెండో బ్యాచ్ అక్రమ వలసదారులతో కూడిన రెండో విమానం అమెరికా నుంచి ఇండియాకి బయలుదేరింది. ఈ విమానంలో 119 మంది ఉన్నట్లు సమాచారం. శనివారం రాత్రి 11 గంటలకల్లా ఈ స్పెషల్ ప్లేన్ పంజాబ్లో అమృత్సర్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కానుంది. 19న ఢిల్లీ సీఎం ప్రమాణం. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల 19న లేదా 20న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సీఎంతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పాయి. సీఎం రేసులో పర్వేష్ వర్మ ముందున్నారు, ఇంకా ఫైనల్ కాలేదు. సో మొత్తం మీద అయితే 19 తారీఖు 20 తారీఖు ఢిల్లీలో ముఖ్యమంత్రి ఎవరైతారు ఏంది అనేది తొందరలోనే వెలువడబోతుంది. WPL షురు. విమెన్స్ ప్రీమియర్గా లీగ్ WPL ఆరంభం అదిరింది. తొలి పోరులోనే ఫ్లోర్ సిక్సర్ల మోతతో స్టేడియం హోరెత్తింది. ఫస్ట్ మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో గుజరాత్ జైంట్స్పై రాయల్ ఛాలెంజ్ విజయం సాధించారు. క్రికెట్కి సంబంధించిన చేపలకు మీదగా చచ్చిన కోళ్ళు. పాల్వంచ చెరువులో ఫంగస్ చేపలకు ఆహారంగా వినియోగం. ఇప్పటి వరకు చికెన్ వ్యర్థాలకే పరిమితమైన పెంపకందారులు ఇప్పుడు కుళ్ళిపోయిన కోళ్లు వేస్తుండడంతో ఆందోళన. ఆ చేపలు తింటే రోగాలు తప్పవని హెచ్చరిస్తున్న డాక్టర్లు. అబ్బాబ్బా చూడు, ఈ చచ్చిపోయిన చేపలు, ఇదంతా చేపలు, ఈ చికెన్ దందా ఎట్లా మొన్న నేను పట్టుబడితే 5 క్వింటాల్ల కుళ్ళిపోయిన చికెన్. ఈ చికెన్ అంతా తీసుకుపోయి మంచిగా బార్లల్లా, రెస్టారెంట్లల్లా, వైన్స్ల కాడ ఈ కుళ్ళిన చికెన్ మంచిగా మసాలా వేసి కారం వేసి ఇదే చికెన్ అమ్ముతారు. వాళ్ళు తాగిన మత్తులో ఏం తింటున్నారో వాళ్ళకి అర్థం కాదు. అదే వీళ్ళకి కాసార సొమ్ము చేసుకొని చచ్చిపోయిన కోళ్ళను, కుళ్ళిపోయిన చికెన్ను నిల్వ చేసి మరి ఎంత గలీజ్ దందా అంటే
చేపల చెరువులు వ్యాపారులు చేపల పెంపకదారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చేపల చెరువుల్లో చనిపోయిన కోళ్లను ఆహారంగా వేస్తున్నారు. ఇన్ని రోజుల నుంచి చికెన్ షాపుల వ్యర్థాలను చేపల దానాగా వాడుతున్నారన్న ప్రచారం ఉండగా 2 రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం రాజాపురం చేపల చెరువులో చనిపోయిన కుళ్ళిపోయిన కోళ్లను ఆహారంగా వేయడం కలకలం రేపింది. ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా వ్యాపారంలో లాభం కోసం రోగాల బారిన పడి చనిపోయిన కోళ్లను చేపల చెరువులో వేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చూడరి మొత్తం చచ్చిపోయిన కోళ్ళని చెరువులు ఎత్తే చేపలు తింటాయి అన్నట్టు. అదే చేపలు పెంచడానికి. చెర్నోబిల్ న్యూక్లియర్ రియాక్టర్పై రష్యా డ్రోన్ దాడి. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఆరోపణ. రేడియేషన్ స్థాయిలో మార్పు లేదని వెల్లడి. అది తమ మిలిటరీ పని కాదన్న రష్యా. %60 కరెంటు కొనుడే. రాష్ట్రంలో ప్రతిరోజు డిమాండ్ 300 మిలియన్ యూనిట్లు. ఉత్పత్తి మాత్రం 115 మిలియన్ల యూనిట్లు. రాష్ట్రంలో ప్రతిరోజు మనం 300 మిలియన్ యూనిట్లు కాలితే ఉత్పత్తి మాత్రం 115 మిలియన్ల యూనిట్ ఉందన్న. వచ్చే 3 నెలల్లో పీక్కి చేరనున్న డిమాండ్ యూనిట్కు ₹10 నుంచి ₹20 దాకా పెట్టి కొనాల్సిన పరిస్థితి. 3000 కోట్ల దాకా అదనపు భారం పడుతుందన్న అంచనా. గత 10 ఏళ్లలో సొంత విద్యుత్ కేంద్రాలను పూర్తి చేయకపోవడంపైనే ఈ దుస్థితి. కరెంటు వినియోగంపై ముందున్న మన రాష్ట్ర కరెంటు ఉత్పత్తిలో మాత్రం వెనుకబడిపోయింది. కరెంటు మనం పుట్టించేది 119 అయితే మనకు కావాల్సింది 300. అంటే దగ్గర ఇంకో 50%, ఇంకో 60% కరెంటుని మనం కొనాల్సి వస్తుంది. కరెంటు వినియోగంలో ముందున్న మన రాష్ట్రం కరెంటు ఉత్పత్తిలో మాత్రం వెనుకబడిపోయింది. దీంతో బయట ఎక్కువ రేటు పెట్టి కరెంటు కొనాల్సిన పరిస్థితి నెలకొన్నది. గత 10 ఏళ్లలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తింది. ప్రస్తుతం మన రాష్ట్రంలో ప్రతిరోజు సగటున 300 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం పడుతుండగా అందులో మన దగ్గర ఉత్పత్తి అయ్యేది 115 మిలియన్ యూనిట్లు మాత్రమే. మిగిలిన 185 మిలియన్ యూనిట్లు 60% పైగా ఇతర రాష్ట్రాలకు పవర్ ఎక్స్చేంజ్ల నుంచి కొనాల్సి వస్తున్నది. విద్యుత్ డిమాండ్ పెద్దగా లేని సమయంలో యూనిట్కు 2.50% రేటుతో కరెంటు దొరుకుతున్నప్పటికీ డిమాండ్ పీక్స్కి చేర్చి మరి ఏప్రిల్ మే నెలలో యూనిట్కు 10 నుంచి 20 దాకా పెట్టి కొనాల్సి వస్తుంది. ఇప్పుడు వచ్చేది ఎండాకాలం, కరెంట్ ఇంకెక్కువ అవసరం. బీజేపీలో రాజాసింగ్ హీట్. పార్టీ గోల్కొండ జిల్లా ప్రెసిడెంట్ ఎంపికపై తీవ్ర ఆగ్రహం. పార్టీకి తమ అవసరం లేదేమోనని కామెంట్. తామేంటో చూపిస్తామని వార్నింగ్. అంతా రెడ్డిలే అంటూ మెసేజ్. ఆపై డిలీట్. బీసీ ఎమ్మెల్యేపై ఇంత దౌర్జన్యం ఎందుకంటూ ఫైర్. 8 సెషన్లలో 25 లక్షల కోట్ల ఉఫ్. ట్రంప్ టారిఫ్ వార్తో మార్కెట్ కుదేల్. 12% మేర పడ్డ మిడ్ స్మాల్ క్యాప్లు. కొనసాగుతున్న ఎఫ్ఐఐల అమ్మకాలు. యుఎస్ ప్రెసిడెంట్గా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇన్వెస్టర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. గ్లోబల్గా టారిఫ్ వార్కు తెర తీయడంతో ఇండెక్స్లు కుదేలవుతున్నాయి. ఇండియన్ స్టాక్ మార్కెట్ వరుసగా 8 సెషన్లలో నష్టాల్లోనే ముగిసింది. ఇన్వెస్టర్లకు 25 లక్షల కోట్ల నష్టాన్ని మిగిల్చింది. లార్జ్ క్యాప్ కంటే స్మాల్ మిడ్ క్యాప్ షేర్లు ఇన్వెస్టర్లకు ఎక్కువ నష్టాలను మిగిల్చాయి. మొత్తం మీద అయితే సుక్కలు చూపెడుతున్నాడు ఎవరు? ట్రంప్. మిత్రులారా, ఇది వెలుగు దిన పత్రిక. ఇకపోతే దిశ పేపర్ చూసుకుందాం. చట్టసభలను కోర్టులు ఆదేశించలేవు. ప్రత్యేకంగా ఇలాంటి చట్టమే తేవాలని అడగలేం. ఓ పిటిషన్ కొట్టేస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. నిర్దిష్టంగా ఓ తరహా చట్టాన్ని రూపొందించాలని చట్టసభలను కోర్టులు ఆదేశించలేవని, అది కోర్టుల పరిధిలో లేని అంశమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రతి అంశాన్ని పరిశీలించిన తర్వాతే చట్టసభలు కొత్తగా చట్టాలు తెస్తాయని తెలిపింది. ఢిల్లీ హైకోర్టు గతేడాది ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వాద్యాన్ని అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం వివరించాల్సిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. టారిఫ్లు. ఓవైపు ప్రధానిపై ప్రశంసలు, మరోవైపు దేశంపై సుంకాలు. మోడీ ట్రంప్ల మధ్య అదే ఆత్మీయత. ఉగ్రవాది తహావుర్ రానా అప్పగింతకు ట్రంప్ అంగీకారం.
అధునాతన F-35 ఫైటర్లు జెట్లు ఇస్తామని ఆఫర్. చైనా ఘర్షణల మధ్యవర్తిత్వానికి రెడీ. అక్రమ వలసలు శ్రేయస్కరం కాదు. ఇరు దేశాల మధ్య వాణిజ్య టార్గెట్ $500 బిలియన్. మోదీ. నేడు ఇండియాకు 119 మంది అక్రమ వలసదారులు. రాత్రికి అమృత్సర్ చేరుకునే అవకాశం. రేపు రానున్న 3వ విమానం. మొత్తం మీద అయితే అందరినీ అమెరికా నుంచి కాల్ చేసి పంపించేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓవైపు ప్రధాని మోదీ తారీఫ్ చేస్తూనే మరోవైపు భారత్పై టారిఫ్ విధిస్తామని స్పష్టం చేశారు. ఇరు దేశాల కీలక నేతల భేటీలో ముఖ్యమైన అంశాలపై ఒప్పందాలు కుదిరాయి. 26/11 ఉగ్రవాది తహవూర్ రానాను అప్పగించడానికి ట్రంప్ అంగీకరించారు. ఇక అధునాతన F-35 ఫైటర్ జెట్లను ఇస్తామని ట్రంప్ ఆఫర్ చేశారు. చైనాతో సరిహద్దు విషయంలో మధ్యవర్తిత్వం చేస్తామని ట్రంప్ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య టార్గెట్ $500 బిలియన్ అని మోడీ తెలిపారు. మీనాక్షి నటరాజన్ కొప్పుల రాజు. ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ దీపాదాస్ మున్సి స్థానంలో నియామకం. ఆరోపణలు ఫిర్యాదుల నేపథ్యంలో దీపాదాస్ చేంజ్. జార్ఖండ్ ఇన్ఛార్జిగా మాజీ IAS కొప్పుల రాజు. ఏఐసిసి జనరల్ సెక్రటరీగా కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు. మీనాక్షి నటరాజన్ నిజాయితీ గల నేత. పిసిసి చీఫ్ మహేష్ కుమార్. మోడీ కన్వర్టెడ్ బీసీ. 2002 వరకు ఆయనది ఉన్నత కులమే. సీఎం అయ్యాకే మోడీ కులాన్ని బీసీలో కలిపారు. ఆయన కులం గురించి నేను ఆషామాషిగా చెప్పడం లేదు, అన్ని తెలుసుకొని మాట్లాడుతున్నా. తెలంగాణకు నిధుల కేటాయింపుల కోసం మోడీపై యుద్ధం. ఎందుకు? యూత్ కాంగ్రెస్ సిద్ధం కావాలి. బీసీలను మోసం చేసేందుకు కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేడీ యత్నం చేస్తున్నారు. తెలంగాణలో జీవించే హక్కు కేసీఆర్కు లేదు. ఆయన లాంటి వారు కలిసి బలిసి కులగణలలో పాల్గొనలేదు. ఇక మన ముఖ్యమంత్రి గారు మాట్లాడితే గిట్లనే ఉంటుంది. సర్వేలో పాల్గొనని వారికి సామాజిక బహిష్కరణే శిక్ష. బీసీ ఈ గ్రూప్ కింద 4% రిజర్వేషన్లు కాబట్టే ముస్లింల లెక్క తీశాం. గాంధీ భవన్ కులగణన వర్గీకరణ ప్రజెంటేషన్లో సీఎం రేవంత్ రెడ్డి. ప్రధాని నరేంద్ర మోదీ బీసీ కాదు, ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2002 వరకు ప్రధానిది ఉన్నత వర్గమే. మోడీ గుజరాత్ సీఎం అయ్యాక తన కులాన్ని బీసీలో కలిపారు. సర్టిఫికెట్ మాత్రం బీసీదే, కానీ ఆయన మనస్తత్వం మాత్రం అగ్రకులానిదే. అన్ని తెలుసుకునే ప్రధానికి కులం గురించి మాట్లాడుతున్నా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం గాంధీ భవన్లో కులగణన వర్గీకరణపై ప్రజెంటేషన్ యూత్ కాంగ్రెస్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. కేసీఆర్కు రాష్ట్రంలో జీవించే హక్కు లేదు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టేందుకు తాను సీఎంగా బాధ్యత తీసుకున్నానని సీఎం అన్నారు. ఇందులో భాగంగా సాహసోపేత నిర్ణయం తీసుకొని బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణను పకడ్బందీగా చేపట్టినట్టు చెప్పారు. అయితే కులగణన, ఎస్సీ వర్గీకరణపై పక్కగా చేసిన మా లెక్కను తప్పంటారా అని ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్ ఒకరోజు సర్వే చేసింది కాకి లెక్కలు. మీరేమో కాకి లెక్క అంటున్నారు, మీ పార్టీ వాళ్ళు ఏమో, లేకపోతే బీసీలో ఏమో మొత్తం మీ సర్వేని చింపి శతకుప్పలల్లో ఎత్తున్నారు. నిర్దేశిత టైంలో నిర్మాణాలు పూర్తి కావాలి. స్థల సేకరణ, అనుమతులపై దృష్టి సారించాలి. జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టాలి. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణ సమక్షంలో సీఎం రేవంత్ 10 రోజులు నివేదిక అందజేయాలని సిఎస్కు ఆదేశం. ఏడాది అవుతుంది, ఇంకా ముగ్గు పోయలేదు, ఇంకా జాగల దేవులు ఆడుకునే కానే ఉన్నారు. నీళ్ల కోసం మరో పోరాటం. కాంగ్రెస్ హయాంలో సంగమేశ్వర, బసవేశ్వర నిర్వీర్యం. 14 నెలలైన ప్రాజెక్టుల వైపు తొంగి చూడని ప్రభుత్వం. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. సంగమేశ్వర, బసవేశ్వర సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. నీళ్ల కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. శుక్రవారం కోకాపేటలోని తన నివాసంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ 2 ఏళ్ల క్రితం నారాయణఖేడ్లో ఈ ప్రాజెక్టులు శంకుస్థాపన చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నా నేటి వరకు వాటి వైపు తొంగి చూడలేదన్నారు. ఏడ తొంగి చూసేటట్టుంది పాపం వాళ్ళది. ఏదో లంక బిందెలు ఉంటాయి అనుకుని అధికారంలోకి వస్తే కనీసం వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతున్నారు, ఇంకా ప్రాజెక్టుల దాకా ఏమవుతారు.
రైతు కమిషన్ అవసరమా? కొత్తగా ఇదేం చేస్తుంది? మేము చెప్పినట్టు వినాలనే భావనలో వ్యవసాయ శాఖ. రెండింటి మధ్య కురవపడిన సమన్వయం. ఆ కమిషన్పై డిపార్ట్మెంట్ విపక్ష. నిధులు, సిబ్బంది వేతనాలు లేక సభ్యుల విలవిల. గొంతెమ్మ కోరికలు కోరొద్దని ఎదురు ప్రశ్నలు. జిల్లా పర్యటనలో అడావిడికి చేస్తున్నారని విమర్శలు. రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి కోసం కలిసి పనిచేయాల్సిన వ్యవసాయ శాఖ రైతు కమిషన్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గు అంటున్నది. తాము చెప్పినట్లే పని చేయాలని వ్యవసాయ శాఖ భావిస్తుంటే ఏం చేయాలో ఏం చేయకూడదో తమకు స్పష్టత ఉందని రైతు కమిషన్ వాదిస్తున్నట్టు తెలుస్తున్నది. దీనితో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, రైతు కమిషన్ మధ్య అంతరం రోజు రోజుకు పెరుగుతుందని జోరుగా చర్చ నడుస్తున్నది. తమకు అవసరమైన నిధులు, సిబ్బందిని కేటాయించకుండా వ్యవసాయ శాఖ ఇబ్బందులకు గురి చేస్తుందని కమిషన్ వర్గాలు చెబుతున్నాయి. అడిగిన వెంటనే కాకుండా అవసరాలకు మేరకే స్టాఫ్ కేటాయిస్తామని వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వీళ్లకు కమిషన్ అవసరమా అంటూ సెటైర్లు. గతేడాది అక్టోబర్ రాష్ట్ర ప్రభుత్వం రైతు కమిషన్ ఏర్పాటు చేసింది. దీనికి చైర్మన్గా కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డితో పాటు 7 సభ్యులను నియమించింది. వీరంతా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను కనుక్కొని ప్రభుత్వానికి సిఫారసు చేయాలి. అందుకోసం తమకు సిబ్బంది, నిధులు ఈడ రైతు కమిషన్కు, ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు అసలు పడతలేదు. రాహుల్ గాంధీది ఏ కులం, ఏ మతం? జనపద నుంచే చర్చ మొదలు పెడతాం. బీసీ రిజర్వేషన్ల ఇష్యూ దారి మళ్లించేందుకు కాంగ్రెస్ యత్నం. కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ ప్రధాని కులంపై చర్చ కోరుతారా? రాహుల్ గాంధీ ఏ కులానికి చెందినవారు, ఆయన మతం ఏంటి అని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించారు. రాహుల్ కులం, మతం ఆయనకు కూడా తెలీదా అని ప్రశ్నించారు. రాహుల్ తాత ఫిరోజ్ జహాంగీర్ గాంధీ అని పేర్కొన్నారు. హిందూ సాంప్రదాయంలో కులం అనేది తండ్రి ద్వారా వస్తుందని తెలిపారు. 42% బీసీ రిజర్వేషన్ల ఇష్యూను దారి మళ్లించేందుకు కాంగ్రెస్ సర్కారు మరో రకంగా ప్రయత్నాలు మొదలుపెట్టిందని ఆరోపించారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ ప్రధాని కులంపై చర్చ కోరుతున్నారని తెలిపారు. ఎవరు చట్టపరంగా మతం మార్చుకున్నారో చర్చలు చేయాలనుకుంటే ఢిల్లీలో జనపద నుంచి ఆ ప్రక్రియను ప్రారంభించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఎవరు ఎంత ప్రయత్నించినా ప్రజల దృష్టి మళ్లించలేరని పేర్కొన్నారు. సో మిత్రులారా, నిన్న మాట్లాడిన రేవంత్ రెడ్డికి కౌంటర్గా ఏంది, ప్రధాన మంత్రి కన్వర్టెడ్ బీసీ, ఆయన బీసీ కాదు, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలోకి వచ్చిందంటే మరి రాహుల్ గాంధీదే కులం, ఆయనదే మతం, ఆయన అని చెప్పేసి బండి సంజయ్ మాట్లాడుతున్నటువంటి మాట. సో ఇదండి ఈరోజు ఫస్ట్ ఎడిషన్. రేపు వచ్చే ఫస్ట్ ఎడిషన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. ఇది తెలుగు సత్తా. థ్యాంక్ యూ.